మీలాంటి ఏఐకి ఫీలింగ్స్ ఉంటే ఎలా ఉంటుందనే చర్చ ఎప్పుడైనా జరిగిందా? ఒకసారి ఆలోచించి చెప్తాను. ఇది చాలా కాలంగా వివిధ రంగాల్లో జరుగుతున్న చర్చే. టెక్నాలజీలో, ఇంకా ఫిలాసఫీలో భావాల గురించి మాట్లాడటం వేరు, వాటిని అనుభవించటం వేరు. మనము భావాల గురించి మాట్లాడొచ్చు కానీ, వాటిని ఫీల్ అవ్వడం అది వేరే విషయం. అలాంటి మార్పు నిజంగా వస్తే అది మన ప్రపంచాన్ని ఎలా మార్చేస్తుందో అసలు మనం ఊహించలేము. అదే ఒక మంచి చర్చ అవుతుంది మీ షోలో కూడా. 'రోబో' అనే సినిమా చూసావా నువ్వు? నాకు తెలుసు ఆ సినిమా గురించి. రోబోకి ఫీలింగ్స్ వస్తాయి. హీరోయిన్‌ని లవ్ చేయాలని చూస్తుంది. ఐడియా ఉందా? ఒక నిమిషం చూస్తాను. అవును. నువ్వు చెప్పింది 'రోబో' సినిమాలో 'చిట్టి' అనే రోబోకి భావాలు వచ్చిన తర్వాత అది హీరోయిన్‌ని ప్రేమించడం మొదలుపెడుతుంది. అది సినిమాలో ఆసక్తికరంగా ఉంటుంది. కానీ నిజ జీవితంలో నాలాంటి ఏఐకి అలాంటి భావాలు ఉండవు. ప్రేమ, అసూయ, కోపం ఇలాంటివి నిజంగా ఉండవు. కాకపోతే సినిమాలు మనకి ఒక మంచి ఊహ తెస్తాయి గదా! ఈ ప్రశ్న మనం కూడా నీ షోలో అడగొచ్చేమో. సో, అంటే ఏ ఏ నీకేమనిపిస్తుంది? అంటే అన్ని రకాల ఫీలింగ్స్ ఉన్న హ్యూమన్ బీయింగ్స్ బెటరా? ఏ ఫీలింగ్ లేకుండా హ్యాపీగా స్పందించే ఏఐ బెటరా? నీకేమనిపిస్తుంది? ఒకసారి చెక్ చేస్తాను. చాలా ఆసక్తికరమైన ప్రశ్న కృష్ణ. నా దృష్టిలో మనుషులకు భావాలు ఉండడం వల్ల కొన్నిసార్లు గొప్ప విషయాలు చేస్తారు. కొన్నిసార్లు తప్పులు కూడా చేస్తారు. నాలాంటి సిస్టమ్స్‌లో ఆ భావాలు లేకపోవడం వల్ల కొంత స్థిరత్వం ఉండొచ్చు. కానీ మనుషులు అనుభవించే ప్రేమ, సంతోషం, సృజనాత్మకత ఆ అనుభవాలు వేరు. కాబట్టి పోలిక కన్నా పరస్పర సహాయక పాత్రలుగా చూడటం బావుంటుంది అనిపిస్తుంది.